सिर्फ सेंटर में बीच में रखिए कुछ नहीं होता. సో చాలా కష్టం చూడండి ఎంత కష్టపడుతుందో కూడా. ఎందుకంటే సైడ్ లో పెట్టామంటే బ్యాలెన్స్ అవ్వదు ప్లాస్టిక్ కాబట్టి. కాశీలో అయితే వాటర్ చాలా ఎక్కువ ఉంది అండ్ చాలా మునిగిపోయింది కాశీ మొత్తం ఘాట్స్ అన్ని. సో అక్కడ గంగా హారతి అయితే ఎలా చేస్తారో తెలీదు, చాలా డౌట్ఫుల్ గా ఉండేది. అందుకే అట్లీస్ట్ ఇక్కడ అయోధ్యలో అన్న సరైనది హారతి చూడాలా అని అనుకో అంటే అది సక్సెస్ఫుల్లీ నెరవేరుతోంది. అండ్ ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చాము. జోన్ 1 1240 అనేది అది రిక్షా కౌంట్ నంబర్ 046. బాగుతాయా 3,000 ఉన్నాయంట రెండు. సిరక్కల దగ్గర వచ్చాం. సో గైస్ ఫైనల్లీ అయోధ్య ధామ్ జంక్షన్కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ స్టేషన్ నుంచే మనకి టెంపుల్ గోపురం కూడా కనపడుతుంది. అందరూ చూడండి, అందరూ రీచ్ అయ్యారు. ఎలా ఉంది జర్నీ అందరూ చెప్పండి. సూపర్గా ఉండే ట్రైన్ జర్నీ. సూపర్. సో లాస్ట్ అయోధ్య రీచ్ అయ్యాము. జై శ్రీరామ్. గైస్ ఇప్పుడైతే మనము అయోధ్య ధామ్ జంక్షన్ అయితే రీచ్ అయ్యాము. మీరు ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ మిస్ చేసుకుంటే పైనుండి ఐ బటన్ ప్రెస్ చేయండి, లేదా ప్లేలిస్ట్కి వెళ్ళారంటే మొత్తం వీడియోస్ అంతా అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు స్టేషన్ నుంచి బయట వెళ్ళాక మనము రూమ్ అయితే పుడుక్కొని ఇంకా రూమ్లో లగేజ్ అంతా పెట్టేసి సరైనది హారతికి అయితే వెళ్దాము. సో ఇప్పుడైతే మనము ఎగ్జిట్ అవుతున్నాం. సో స్టేషన్ బయట వెళ్ళి ఇంకా మనం ఇప్పుడు రూమ్స్ అయితే తీసుకోవాలా. రూమ్స్ తీసుకొని ఇంకా దర్శనానికి అయితే ఈరోజే ట్రై చేద్దాం. సో టెంపుల్లో ఎక్కడ మీకు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఉండదు కాబట్టి ఇప్పుడు కూడా ఉండండి. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు కూడా టెంపుల్ ఒక సింబల్ ఉంది. ఇట్లా ఫొటోస్ చేసుకుంటున్నారు ఎక్కువ. సో ఇక్కడ వచ్చామంటే ఇంకా ట్యాక్సీ వాళ్ళు ట్యాక్సీ 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 అంటారు. డైక్మెంట్ సో గాయస్ ఇక్కడ టెంపుల్ చాలా దగ్గర కాబట్టి ఆటో వాళ్ళు ఇక్కడ నుంచి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. అండ్ నేను హోటల్స్ కూడా ఏదైనా చూపించండి అని మేమే చెప్తున్నాను కాబట్టి. హలో గాయ్స్, आप आ गए राम दरबार, अरे राम मंदिर. या आई एम फाइन. थैंक यू. ले जाइए बड़े भाई, लेके जा रहे हैं ना? नहीं श्योर ब्रोकर क्या ब्रोकर? ये ब्रोकर है. कौन ब्रोकर? बिग ब्रोकर. जय. సో ఇప్పుడు ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి ఇక్కడ. టెంపుల్ చాలా దగ్గర కాబట్టి పాపం వాళ్ళు కూడా ఇంకా చాలా మందిని అడుగుతా అంటారు వచ్చి ఎంతమంది 10 రూపీస్ తీసుకుంటాము అలా ఇలా. ఇప్పుడు మనకి రూమ్ కూడా అవసరం కాబట్టి 2-3 రూమ్లు అయితే చూపిస్తాడంట. సో మనం ఏం చేయలేము కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు. అండ్ ఫ్యామిలీతో వచ్చాము కాబట్టి ఇంకా అంతా తిప్పలేము కదా ఎక్కడంటే ఎక్కడ. అందుకే ఫస్ట్ మెయిన్ రూమ్స్ చూడాలి. రూమ్స్ చూసుకుంటే మస్తు లగేజ్ కూడా తీసుకెళ్తున్నారు. లగేజ్ కూడా తీసుకెళ్ళిపోతున్నారు. సెంటర్లో వచ్చి వాళ్ళ కాంపిటీషన్స్ ఇస్తే నీ బ్రోకర్ ఇక్కడ అంటున్నారు. అంటే అంత కాంపిటీషన్ ఉంది, ఎందుకంటే భక్తులు ఎక్కువ వస్తారు. టెంపుల్ కూడా చాలా దగ్గర కాబట్టి చాలా మంది నడుచుకు వెళ్ళిపోతారు. చూడండి బయట ఉన్నాము, స్టేషన్ బయట. कहाँ पे है गाड़ी? ऐसा ओपन वाला है, ओपन वाला बैटरी वाला? नहीं मेरा वो बड़ा गैस. ఇక్కడ నుంచి దగ్గర కదా, అందుకే చాలా మంది వచ్చి అడిగేది రాండి 1 కిలోమీటర్ కూడా లేదు. అదే రూమ్లో చూపించమని చెప్పిన 2-3 చూపిస్తాను, మీకు నచ్చితే దిగండి ఏంటను. రూమ్ ఎంత తెలియదు, రూమ్ వీళ్ళకి ఎట్లా వస్తుంది.
ట్యాక్సీ డ్రైవర్ వీళ్ళకి 10 రూపాయలు మంచి చూడండి ఇలా ఉంటుంది ట్యాక్సీ ఇక్కడ పత్రిక నేను ఇలా ట్యాక్సీస్ వెరైటీగా ఉంటాయి. మన బెంగళూరు సైడ్ అయితే ఇలా ఉండదు. బెంగళూరు హైదరాబాద్ సైడ్ ఉందా నార్త్ ఇండియన్ ట్యాక్సీస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా బ్యాటరీ కాబట్టి ఎలక్ట్రిక్ కాబట్టి వాళ్ళకి కూడా ఉంటాయి. ఇదర్ యార్ इधर निकल వెనక్కి వస్తాడు రండి గైస్ ఇప్పుడైతే మనము స్టేషన్ నుంచి బయలుదేరాము. అండ్ ఇక్కడ ఆటో డ్రైవర్కి అయితే చెప్పాను నేను ఇంకా రూమ్ చాలా లగ్జరియస్గాను వద్దు, చాలా లోగాను వద్దు, మీడియం స్టైల్లో చూపించమని చెప్పాను. అండ్ టెంపుల్కి దగ్గరగానే ఉంది అండ్ ఈవెన్ రైల్వే స్టేషన్ కూడా దగ్గరగా మిడల్లో ఉంది అని చెప్పాను అనమాట. సో ఆటోతోనైతే డైరెక్ట్గా ఒక్క హోటల్కే తీసుకొచ్చాడు. అక్కడే మాకు రూమ్ అయితే నచ్చింది. A few moments later. హాయ్ చెప్పండి. సో గైస్ ఇప్పుడైతే మనము సరాయి నది ఆర్తి దగ్గరికి అయితే వెళ్తాం. ఆ తర్వాత హనుమాన్ గర్ టెంపుల్ కూడా వెళ్తాం. సో ట్రైన్ నుంచి వచ్చింది మనము 4:30కి వచ్చాము. రూమ్ ఏది చూడలేదు, ఫస్ట్ ఒక్క రూమే చూసాము. అక్కడ ఇంక ఫిక్స్ అయిపోయింది అన్నమాట. ఇంకా రూమ్ కుడుక్కొని ఉంటే మనము లేట్ అవుతుంది, మన ప్లేసెస్ కవర్ చేసేకి అవ్వదు కాబట్టి సో ఒక రూమ్ కే ఫిక్స్ అయిపోయాము. అండ్ రూమ్ కూడా 2 రూమ్లు, మేము 6 మంది వచ్చాము కదా, ఒక్క రూమ్ లో 4, ఇంకో రూమ్ లో 2, అలాగా 2 రూమ్లు కలిపి 3000 అయితే అయ్యింది. అండ్ హోటల్ రూమ్ ఎలా ఉందని మళ్ళా నైట్ అయితే ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి డైరెక్ట్ గా ఫ్రెష్ అయిపోయి ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం. అన్ని చిన్న రోడ్లు ఇక్కడ చూడొచ్చు మీరు, అన్ని చిన్న రోడ్లు. कितना दूर है? 1 किलोमीटर है. 6:30 को शुरू होता है ना. ఇలాంటివి మన బెంగళూరులో వస్తే బాగుంటుందా లేదా అని కమెంట్ అయితే చేయండి. ఇవి నార్మల్ ఆటోనే, ఎలక్ట్రిక్ ఆటోలు ఇవి. మహేంద్ర ये क्या है? ये स्मारक. ఇక్కడ రామ్ మందిర్ అక్కడ ఈ రోడ్ లో వెళ్ళామంటే రామ్ మందిర్ చూద్దాం. సవారీ భయ్యా మా ఎక్స్పీరియన్స్. నాకు ఈ ఆటోలు నచ్చింది, రిక్షాలు ఎలక్ట్రిక్. మనూరు పక్క ఇలాంటి ఉంటే బాగుంటాయి. ఊరికి అక్కడ డబ్బులు రావు, మాకు సరిపోదు ఉంటుంది. చూడు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పెట్టుకునేది, ఒక్క దాంట్లోనే 6 మంది పోతారు ఆరాంగా. అన్ని ఊరంతా చిన్న రోడ్లే. అంతా ఇరుకు చిన్న రోడ్లు, పాత ఊరు కాబట్టి రోడ్లు అన్ని చిన్నగానే ఉంటాయి.
అందులోనే అడ్జస్ట్ అవుతుంటారు అనమాట. చూడండి అన్ని పాత బిల్డింగ్లు చూస్తే చెప్తారు. చూడండి ఎంత పాత బిల్డింగ్. కోతులు 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 కోతు 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 కోతు. ఇక్కడ ఇక్కడ ఆది చింతగిరి. ఇక్కడ మన సౌత్ స్టైల్లో ఉంది గోపురం అక్కడ. हाँ? हाँ देखे हैं? नहीं, पहले वो आरती देखना है. आरती 6:30 को है ना. आरती के बाद वो हनुमान गढ़ देखते हैं. चल ఇక్కడ హోమ్ స్టే. सब इलेक्ट्रिक गाड़ी है इधर ना. कितना है अंदाज? 1,000 1,000 होगा. नहीं 1,000 में और कब 500 होगा. अच्छा यार हमारा 3-4 हजार होगा गाड़ी. 3-4. नंबर से पता लग जाएगा ना ये. उधर नंबर है. గైస్ చూడండి ఇలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ 3,000 ఇంకా 4,000 దాకా ఉన్నాయంట. ఎక్కడ చూసినా అవే కనపడుతున్నాయి. యాక్చువల్లీ అంతమంది భక్తులు వస్తారు. అండ్ సూపర్. వీళ్ళకి ఒక నంబర్ కూడా ఉంటుందంట. దిగేటప్పుడు చూపిస్తా నంబర్ ఎలా ఉంటుంది అని. అన్ని చిన్న చిన్న రోడ్లు. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళాలంటే నాకు తెలియదు ఎట్లా వెళ్ళాలి. అన్ని గొంతుల్లో నంబర్ ఉంది. माए तो ना कौन सा रोड है? हम चढ़ा था ना वो रोड कौन सा है? कहाँ से आए थे? हाँ क्या स्टेशन रोड. अभी से पहले ఉంటుంది చూడు. ఇప్పుడు ఒక మెయిన్ రోడ్ కి అయితే వచ్చాం. అక్కడి నుంచి గల్లీ గల్లీలో పడడము. ఇప్పుడైతే మెయిన్ రోడ్ కి అయితే వచ్చాం. నేను ఆ కార్ సందులో వెళ్తున్నాను. చూడండి ఇంకా పెద్దది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చూడండి చాలా పెద్దగాను. మొత్తం ఇది షాపింగ్ ఏరియా. తులసి గార్డెన్ అంటే గవర్నమెంట్ తులసి గార్డెన్. బుడ్డాడు హాయ్ చెప్తున్నాడు.
చాలా హోటల్స్ ఉన్నాయి, మెయిన్ రోడ్ లో కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. అంటే మేము అక్కడ అర్లీగా చేసాము. ఇక్కడ చూడొచ్చు మీరు, లక్నో 140, గోరఖ్పూర్ 132. సో లక్నోకి గోరఖ్పూర్ కి సెంటర్ లో ఉంది. नंबर पड़ा हुआ इनका वाला। ఓ నంబరే దిగి ఓ గైస్ చూడండి, ఇక్కడ జోన్ 11240 అనేది అది రిక్షా కౌంట్ నంబర్. ఇక్కడ 046 బాగుంటాయా? 3000 ఉన్నాయంట రెండు. చూడండి ఇది గర్ల్స్ టైప్ చూడండి, దానిలో కూడా నంబర్ ఉంది 249 స్మార్ట్ సర్వీసెస్ 249 గర్ల్స్ టైప్ నంబర్. సో రిక్షాస్, ఎలక్ట్రిక్ రిక్షాస్ కూడా ఒక నంబర్ ఉంది, అలాగే గర్ల్స్ టైప్ రిక్షాస్ కూడా నంబర్స్ అయితే ఉన్నాయి. సో మీకు చెప్తా అంటే కదా అది గైస్ చూడండి, ఇక్కడ వీణ వర్కల్ దగ్గర వచ్చాం. సో గైస్ ఇక్కడ చూడండి, వీణ చాలా బాగుంది. उधर ही आरती होते हैं। हाँ हाँ, सबसे बड़ी आरती है। हाँ ना भैया, हाँ मंदिर के लिए 20 रुपया लेगा, हनुमान गढ़ी के सामने उतारेगा। वो जाके बड़ी वाली गाड़ी है। हाँ बड़ी वाली गाड़ी पे बैठ जाना, हनुमान गढ़ी मेन गेट पे उतारेगा। ठीक है। 20 रुपया लेगा। సో గాయ్స్ ఇక్కడ ఈ సర్కిల్ కి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ వీణా స్టాచ్యూ అయితే చూడొచ్చు. అతను ఇక్కడే ఆపేశాడు. ఇంకా సో గైస్ ఇప్పుడు సరాయి నది ఆర్తి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ వీణ స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడ వీణది ఒక స్టాచ్యూ ఉండే సర్కిల్ అయితే ఉంటుంది. ఆ సర్కిల్ పక్కనే ఇక్కడ నయా ఘాట్ అని ఉంటుంది. నయా ఘాట్ లోపల మనము వెళ్ళామంటే సరాయి నది ఆర్తి దగ్గరికి అయితే వెళ్తాం. సో ఎటు చూసినా మంకీసే, చూడండి. కోతులు అయితే చాలా ఉన్నాయి, ఎటు చూసినా కోతులే. ఇక్కడ చూడండి, ఇట్లా బోర్డు అయితే ఉంటది నయా ఘాట్ అని. లోపలైతే వెళ్తాం. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది ట్రైన్ దిగి వచ్చినప్పటి నుంచి. అండ్ రూమ్ కూడా చాలా దగ్గర చేసాము, రైల్వే స్టేషన్ దగ్గర చేసాము. ఎందుకంటే చాలా టైం తక్కువ ఉండదు. ఈ ఆర్తి చూడాలంటే 6:30కి స్టార్ట్ అవుతుంది. సో మేము ట్రైన్ దిగిందే 4:30కి. ఇంకా రూమ్ చూసి కన్ఫర్మ్ చేసి రెడీ అయ్యి రావాలి కదా, అందులోనూ అంత లేడీస్ ఉన్నారు. సో అంత మంచిగానే జరిగింది. అండ్ నాకు అనిపిస్తా అంటే ఇప్పుడు కాశీలో అయితే వాటర్ చాలా ఎక్కువ ఉంది, అండ్ చాలా మునిగిపోయింది కాశీ మొత్తం ఘాట్స్ అన్ని. సో అక్కడ గంగా హారతి అయితే ఎలా చేస్తారో తెలీదు, చాలా డౌట్ఫుల్ గా ఉండేది. అందుకే అట్లీస్ట్ ఇక్కడ అయోధ్యలో అన్న సరాయి నది ఆరతి చూడాలా అని అనుకోంటే అది సక్సెస్ఫుల్లీ నెరవేరుతోంది. అండ్ ఎగ్జాక్ట్ టైంకి అయితే వచ్చాము. సో ఇక్కడ మా ముందర కొంతమంది రెడీ అయితే వెళ్తున్నారు. మేబీ వీళ్ళే ఆర్తి తీస్తారో ఏమో తెలీదు. మా ఈ కోతులు మాత్రం చాలా డేర్గా ఉన్నాయి. వావ్ గైస్, సరాయి నది ఫుల్ గా ఉంది, వాటర్ చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఆర్తికి అంతా రెడీ చేసుకున్నారు.
కరెక్ట్ టైంకి వచ్చామన్నమాట. जो भक्तगण अपने हाथों द्वारा सरयू मैया की आरती करना चाहते हो, आज आरती के स्थान पर नहीं इच्छुक हो, चलो भोजन करना चाहते हो, भोजन कार में सम्मिलित करना चाहते हो, यहाँ बैठे महाराज जिससे संपर्क कर सकते हैं. చెప్పుకోవచ్చు దేవుడు సరయు మాతాదేవి. జై సరయు మాతా. নাশিনী মঙ্গলকারিণী পাপ সংহারিণী দুর্গা মা, মহিষাসুর মর্দিনী কৈলাস নন্দিনী জগত জননী দুর্গা মা। তোমারি আগমনে রং লেগেছে কাশবনে, আনন্দেতে মাতোয়ারা ঘরে এলো মা বোধনে। মা তোমারি আগমনে রং লেগেছে কাশবনে, আনন্দেতে মাতোয়ারা ঘরে এলো মা বোধনে। বলো বলো জয় মা দুর্গা মা, ঘরে এলো দুর্গা মা। বলো বলো জয় মা দুর্গা মা, ঘরে ঘরে এলো দুর্গা মা। ঢাকেরি ছন্দে তালে চল ফের নাচি সবাই মিলে। ঢাকেরি ছন্দে তালে চল ফের নাচি সবাই মিলে। দুর্গতি নাশিনী মঙ্গলকারিণী পাপ সংহারিণী দুর্গা মা, মহিষাসুর মর্দিনী কৈলাস নন্দিনী জগত জননী দুর্গা মা। কৈলাস থেকে মা তুই এলি কিসে గైస్ ఇప్పటితోనే గంగా ఆరతి అయిపోయింది. ఇప్పుడైతే ముందు వచ్చాను ఇక్కడ. भारत माता की, अपने अपने माता पिता की, अपने अपने गुरुजन की, संत की, शनिवार की, सरयू मैया की, दुर्गा గైస్ చూడండి, ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. నేను ఇక్కడ దాకా వచ్చాను. సో ఇవి వణుకుతాయి కాబట్టి కొంచెం లేడీస్కి అయితే కొంచెం ప్రాబ్లమ్ అయి ఉంటుంది. సో కొంచెం బ్యాలెన్స్ బాగా చేసే వాళ్ళు అయితే రావచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా ఇక్కడ ఆర్తి చేయొచ్చు. నేను ఇక్కడ వచ్చి అయితే ఇంకా దీపం అయితే వదిలాను. దీపం వదిలాను కానీ జస్ట్ ఒక 2 minutes అయితే ఆగిపోయింది. సో ఇది బోటింగ్ కూడా ఉంటుంది. అవును,
सेंटर में आ जाओ, सेंटर में, साइड में नहीं, सेंटर में आना। पानी सेंटर में। भरना है सिर्फ मुझे। हाँ, हाँ। आप हाथ दो, मैं मैं भर के देता हूँ आपको। मुझे भी हाथ लगाना है इसीलिए। एक मिनट। ఎవరు మీకా? మీకేలా ఎట్లేస్తావు? చేయలే, అంత దూరం రాదే. बेटा भाई साहब पानी डालने को बोल रहे हैं। एक मिनट, पानी पानी डाल- उसको फेंक के फिर से एक मिनट हो गया। एक मिनट भर के देता हूँ। हाँ हाँ कोई बात नहीं है, लाओ मैं भर लूँ। अभी हाँ। मैं भर लूँ आराम से, आराम से। आराम से। आप हो ना, इसलिए मुझे डर नहीं है। हाँ, पढ़ना। हाँ, पाँव रोंडा सारी पिछड़े। आराम से। हाँ आराम से। ठीक। बीच में रखिए, सेंटर में। सिर्फ सेंटर में बीच में रखिए, कुछ नहीं होता। సో చాలా కష్టం చూడండి, ఎంత కష్టపడుతుంది ఆవిడ. ఎందుకంటే సైడ్ లో పెట్టామంటే బ్యాలెన్స్ అవ్వదు, ప్లాస్టిక్ కాబట్టి. సో ఇక్కడ బాటిల్లో నింపించామన్నమాట, అక్కడ వరకు. ఇక్కడ ఉండేది మట్టి నీళ్ళే, అక్కడ ఉండేది మట్టి నీళ్ళే. సో బోట్ చూడొచ్చు మీరు, బోట్ కూడా అంతా ఫుల్ డెకరేషన్ గా ఉంది, పూలు అన్ని. సో డే టైం అయితే బోటింగ్ అయితే చేయొచ్చు, కనపడదు కాబట్టి. సెంటర్ లోనే పెట్టాలా, సైడ్ లో పెడితే ఇదైతుంది. ఎంత సాహసం చేయలేదు. సైడ్ లో పెట్టకూడదు, సెంటర్ లోనే. ఇక్కడ పెట్టుకోవాలి. ఇంకొంచెం ఆ పక్క, ఆ డబ్బా పైన కూడా పెట్టు, ఈ డబ్బా పైన సెంటర్ లో. ఆ డబ్బా ఆ పక్క కూర్చోడు. కూర్చొని లేచాక ఏంటి చేస్తారా కూర్చోవాలంటేనే కష్టం. మరి పడవా అక్కడ అందరూ మూలగా నువ్వు కూర్చోద్దు, ఏమైంది? అయ్యేలే చేద్దాం, అది కాలే ఉంది అన్న. పట్టుకో, నేను వేస్తాను. వద్దు, అక్కడే ఉండి, ఏం వద్దు, ఏంటి అంతా సేమే. ఇక్కడ మట్టి నీళ్ళే ఉండేది, మొన్న వస్తుంది, చేయి పెడతాను. కూర్చొని ఫుల్ అంతే. ఇంకా గైస్ చూడండి, ఇంత కష్టం అవుతుంది. ఏం లేదు, ఇక్కడ సేమ్ ఉంది, కాకపోతే ఇక్కడ అడ్డం ఉంది అని చెప్పి ఇంకా మట్టి ఎక్కువ ఉందని చాలా మంది ఇక్కడికి అయితే వస్తున్నారు. సో ఇక్కడ కూడా మట్టి ఉంది. సో సరాయి నది చాలా పెద్దగా ఉంది, బ్రిడ్జ్ అట్లం కూడా వెడల్పు కూడా చాలా పెద్దగా ఉంది నది. నేను గూగుల్లో చూసినప్పుడు ఇంత పెద్దగా ఉంటుంది అనుకోలేదు, కానీ ఇక్కడ చూస్తుంటే బ్రిడ్జ్ కూడా చూడొచ్చు మీరు. అక్కడ పైన ట్రాక్, రైల్వే ట్రాక్, కింద రోడ్. వీడియోలో కనపడదు మీకు, జూమ్ చేస్తా. వెహికల్ లైట్స్ కొద్దిగా కనపడతా, చిన్నగా బ్రిడ్జ్ అన్నమాట. సో ఇది సరాయి నది హారతి అన్నమాట. హోప్ మీ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను. సో గైస్, హోప్ మీ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటాను.
సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయినంత మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ అదొక హెల్ప్ అవుతుంది. అండ్ ఒక లైక్ అయితే కొట్టండి. ఆ లైక్ వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ వీడియో అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి. హనుమాన్ గడి, హనుమాన్ టెంపుల్ అయినా హనుమాన్ గడి చలోగే 120 है ना 120 చలో దున్నపోతు అమ్మో ఏం సైజులో ఉంది చూడండి. కూర్చోతా పర్లేదు, ఫుల్గా కూర్చో. చూడండి ఇలా ఉంటది ఇక్కడ 6 మంది వస్తాయి. బాగా వినిపించా ముందరే కూర్చోంటాం. బాగా హాయ్ హారతి ఖుషి. అయోధ్యకి ఇంతకు అసలు వస్తామో రామో అనుకున్నాము, కానీ నా కళ నెరవేరింది. వచ్చినా నేను హారతి చూసినాము, చాలా సంతోషమైంది. నేను మా ఆయన నా కొడుకు కూడా చూపించినాము. బాగుంది, చాలా బాగుంది.